అండి, అందరికీ హ్యాపీ హోలీ. ఏంటబ్బా హోలీ అయిపోయిన తర్వాత హ్యాపీ హోలీ అని చెప్తానని అనుకుంటున్నారా? ఏం చేద్దాం చెప్పండి, మేము ఉండే ప్లేస్లో అయితే హోలీ జరుపుకోరు అంతగా ఇక్కడ మా సైడ్ అయితే. కానీ పిల్లలకి స్కూల్లో చెప్పారనమాట, అంటే రేపు హాలిడే లీవ్ అని చెప్పారు. ఇంకా చెప్పిన తర్వాత వాళ్ళు దాని గురించి ఆరాధిస్తారు కదా, ఇట్లా లీవ్ అని చెప్పారు ఏంటిది అనేసి. ఇట్లాగా కలర్స్ పూసుకుంటారు, ఇలాగా కలర్స్ తోటి మంచిగా ఆడుకుంటారు అని చెప్పిన తర్వాత మనం కూడా చేసుకుందాం అని అన్నారు. కానీ లేదు నాన్న, ఇటు సైడ్ ఎవరు చేసుకోరు వద్దులే అని చెప్పనేసి నేను ఈజీగా తీసేసుకున్నాను. కానీ మా పిల్లలు అంత ఈజీగా తీసుకోలేదు. నెక్స్ట్ డే స్నాక్స్ కోసం అని చెప్పి డబ్బులు తీసుకొని ఆ మనీతోటి అయితే ఇలా కలర్స్ కొనుక్కొని మా పెద్ద పాప అయితే ఇలా అందరికీ కొంచెం ఇచ్చి వాళ్ళ ఊరికే బాగా ఆడుకున్నారనమాట. ఇలా కలర్స్ అన్నీ పూసుకున్న తర్వాత నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటో చెప్పండి. ఏముంది, వాటర్లో అంతా మొత్తం కలర్స్ నింపేసి ఆ వాటర్ని మీద జల్లుకున్నారు. బట్టలన్నీ నాశనం అయిపోయాయి, అలాగే ఇంట్లో ఉండే బకెట్లలో ఉండే వాటర్ అంతా నాశనం అయిపోయింది. ఎలాగైతే నేను పిల్లలు ఎంజాయ్ చేశారు.